హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి సెకండ్ డే ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చాలా క్లారిటీ ఉంది. అండ్ ఫస్ట్ టాప్ ఆర్డర్ తీసేస్తే మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారా అంటే కాదు. ఈసారి ఎలిమినేషన్ చాలా విచిత్రంగా ఉండబోతుందా అంటే ఖచ్చితంగా విచిత్రంగానే ఉండే ఛాన్సెస్ కూడా హైలోగా ఉంది. చాలా స్ట్రాంగ్ కంటెండర్ ఎవరైనా వెళ్ళిపోతారా అనే డౌట్ కూడా వస్తూ ఉంది. ఈ ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటూ ఉంటే అసలు మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి అన్న ఎక్స్పెక్టేషన్సే లేవు అనమాట. ఎందుకంటే ఒక క్లారిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు బిగ్ బాస్ అయితే. ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్ పెద్దగా ఏం ఉండదు. ఎందుకంటే మనం షాక్ అయినంత ఎలిమినేషన్ అక్కడ సిచ్యువేషన్ మారిపోయే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. సో మొత్తానికి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది, ఎవరికి ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నది అనేది క్లియర్ గా మాట్లాడదాం. సో అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ వస్తుంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో చూసే టైము మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది. ఎవరికి అందనంత ఎత్తులో తనుజ అయితే టాప్ పొజిషన్ లో ఉంది. ఇది క్లియర్ గా రాసి పెట్టుకోండి. అండ్ తనుజ ఓట్ బ్యాంక్ అనేది రియల్ గా ఇంత పడుతుందా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా రియల్ గా ఇంత పడుతుంది. చాలా మంది కొన్ని పోల్స్ లలో చెప్తున్నారు. అండ్ బాటమ్ 3లో ఉంది, అంటే థర్డ్ పొజిషన్ ఉంది, టాప్ పొజిషన్ లో డెమోన్ ఉన్నాడు, సుమన్ ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు. బట్ అక్యురేట్ గా చెప్తున్నాను, తనుజ ఇస్ ద టాప్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇది ఎవరు ఏమి అనుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేయొచ్చు. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఓటింగ్ అనేది పడుతుంది తనుజకి. 38% తోటి చాలా అంటే కంఫర్టబుల్ ఓటింగ్ అంటారు కదా, సో అంతకంటే మించి కంఫర్టబుల్ కంటే మించి కూడా ఓటింగ్ పడుతుంది. ఈమె అయితే ఖచ్చితంగా టాప్ పొజిషన్ లో లీడ్ చేస్తూ ఉంది అనమాట. సో ఇది ఇంట్రెస్టింగ్ గా ఏమన్నా ఉంది అంటే మనకు ఒక స్టేబుల్ ఓటింగ్ పడింది అనుకోండి, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. సో ఎప్పుడైతే అప్ అండ్ డౌన్స్ అవుతాయని పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే అప్పుడు మాత్రమే ఆ ఛాన్సెస్ మారిపోతూ ఉంటాయి, క్షణాల మీద మారిపోయినట్టుగా మారిపోతూ ఉంటాయి అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు సెకండ్ పొజిషన్ లో. నిన్న టాస్క్ ఆడాడు కదా, ఆ టాస్క్ ఇరగదీసేశాడు. మామూలుగా ఆడా, మామూలు రచ్చలేపాడా అసలు ఆ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో. సో చాలా గట్టిగా టఫ్ ఫైట్ అయితే ఇవ్వగలిగాడు. ఆయన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అండ్ సుమన్ గారు ఏదైనా ఆట ఆడినా ఆడకపోయినా ఆయనకంటూ ఒక సపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది. ఆ సపరేట్ ఫ్యాన్ బేస్ ఆర్ఆర్ వేసేసి ఒక్క వీడియో మీమర్స్ వదిలేశారు అని అంటే మనోడు దుమ్ములు వేసిపోయే ఓటింగ్ పడుతుంది అన్నట్టుగా. సో ఆ రేంజ్ లో ఓటింగ్ అయితే పడట్లేదు. బట్ అయితే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కొంచెం స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. చాలా బెటర్మెంట్ ఓటింగ్ అని అంటే ఖచ్చితంగా బెటర్మెంట్ కాకపోయినా ఓకే, ఒక స్టేబుల్ ఓటింగ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్ ఓటింగ్ పడుతుంది అని అనుకోవచ్చు. 14% తోటి నిన్న 16% ఉండే, ఇప్పుడు వచ్చేసరికి 14% కు తగ్గింది. 2% ఓటింగ్ తగ్గింది అనమాట. సో 2% ఓటింగ్ తగ్గడం పెద్ద విషయం. అంటే నేను సుమన్ శెట్టి విషయంలో జరిగే సిచ్యువేషన్ ఏంటి అంటే ఈయన ఓటింగ్ డౌన్ అవుతుంది, అప్ అవుతుంది, డౌన్ అవుతుంది, అప్ అవుతుంది. ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని పదే 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 చెప్తూ ఉన్నాను. ఎంత చెప్పినా కూడా అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఫ్యాన్స్ ఇష్టము, వాళ్ళ ఎవరైతే సుమన్ శెట్టి నచ్చుతారో వాళ్ళ చేతిలో డిపెండ్ అయి ఉంటది. కానీ నేనేం చెప్పినంత మాత్రాన మీరు ఏదో అనుకున్నంత మాత్రాన జరిగిపోయేది ఏముండదు. 14% తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ పడట్లేదు ఈయనకైతే. సో ఖచ్చితంగా స్టేబుల్ ఓటింగ్ అయితే పడట్లేదు. 14% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. సేమ్ ఇదే పొజిషన్ కూడా ఇంకొకరు షేర్ చేసుకుంటున్నారు. ఎవరు అని అంటే డెమోన్ పవన్. సో నిజంగా డెమోన్ పవన్ కి ఓటింగ్ అనేది ఖచ్చితంగా పెరిగింది. సో ఈయన గేమ్ ఆడినా ఆడకపోయినా, ఆడితే పెద్ద వర్కౌట్ అయ్యేది లేదు, ఆడకపోయినా వర్కౌట్ అయ్యేటట్లేదు. సరే టాస్క్ల వైజ్ మాత్రం చాలా బాగా ఆడతాడు డెమోన్ పవన్ ఇరగదీసే క్యాపబిలిటీ ఉన్న కంటెండర్. సో ఇప్పుడు ఆపోజిట్ గా వైల్డ్ స్టోన్స్ వాళ్ళు ఎవరైతే వైల్డ్ స్టోన్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు, సో వాళ్ళకి తగ్గఫర్ గా ఇచ్చే, అంటే ఫిజికల్ గా గట్టిగా పోటీ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అని అంటే వన్ అండ్ ఓన్లీ డెమోన్ పవన్. సో పవన్ కళ్యాణ్ కంటే కూడా మన గౌరవ్ చాలా స్ట్రాంగ్, నిఖిల్ స్ట్రాంగ్, అంటే శ్రీనివాస్ అంటే కొంచెం బెటర్ అటు ఇటుగా ఉంటారు. కానీ సో వీళ్ళిద్దరైతే వెరీ స్ట్రాంగ్ ఫిజికల్ గా. సో వాళ్ళని ధీటుగా ఎదుర్కొనే ఛాన్స్ ఖచ్చితంగా డెమోన్ కు మాత్రమే ఉంటది. డెమోన్ కి అంత స్ట్రెంగ్త్ ఉంది. సో కానీ పాపం దరిద్రం ఏంటంటే మనోడికి కరెక్ట్ గా ఒక ఎపిసోడ్ లో ఒక టాస్క్ అనేది కరెక్ట్ గా పడట్లేదు.
సో అది పడితే ఖచ్చితంగా మనోడు ఇంకా బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది. సో ఈయనకు కూడా 14% తోటి నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే 2% ఓటింగ్ అనేది పెరిగింది. చాలా మంచి ఓటింగ్ అనుకోవచ్చు. బట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ పవన్ కి ఒక మంచి స్ట్రాంగ్ ఒక టాస్క్ పడితే బాగుండు. బట్ ఇప్పుడు ఛాన్స్ లేదు. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లే నడుస్తుంటాయి. కొత్తగా ఇంకా వేరే టాస్క్లు ఏమైనా ఉండే ఛాన్స్ లేదు. బట్ ఏదైనా సపోర్టింగ్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఆ ఛాన్స్ ఉంటే సపోర్టింగ్ దాంట్లో అన్నా ఏమైనా యూజ్ అయ్యవచ్చు. బట్ అంతకు మించి అయితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేదు. మాక్సిమం ఈ మధ్యన పెద్ద కిచెన్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. అండ్ కిచెన్ మేనేజ్మెంట్ లోనే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. అంటే ఇన్వాల్వ్మెంట్స్ ఆయన సిచ్యువేషన్ ఆయనకి ఇచ్చిన వర్క్ అక్కడే ఉంది కాబట్టి సో అదే విధంగా అక్కడే కనిపిస్తూ ఉన్నాడు అనమాట. సో తర్వాత రీతుతో కనిపిస్తున్నాడు. రీతుని మాక్సిమం అవాయిడ్ చేస్తే పవన్ సో ఖచ్చితంగా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇద్దరు షేర్ చేసుకున్నారు 14% తోటి సెకండ్ థర్డ్ పొజిషన్. మైనర్ డిఫరెన్సెస్ ఉంది, పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. సో దివ్య కూడా 12% ఓటింగ్ తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది దివ్యకి. సో మాధురి గారు ఉన్నంతసేపు దివ్య సేవ్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో మీకేమనిపించింది ఏందో తెలియదు కానీ నాకైతే నిజంగానే అనిపించింది. అరే దివ్య ఉన్నదా, మాధురి ఉన్నన్ని రోజులు దివ్యకి డోకాలేదురా, ఆ కంటెంట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే దివ్య మీద పడి ఏడవడం, దివ్యాన్ని టార్గెట్ చేయడం మాత్రం దువ్వల మాధురి గారు గట్టిగా చేస్తుంది. అది ఈమెకు వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా జనాల్లోకి ఒక మంచి పాజిటివిటీని తీసుకెళ్తుంది. ఆ మున్నన్ని రోజులు ఈమెకి ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్ గా ఉండొచ్చు నామినేషన్ విషయంలో, ఎలిమినేషన్ విషయంలో అన్న ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. ఇలాగే ఇంకా 2-3 పడ్డాయి అని అంటే సో దివ్య కూడా ఈ వారం సేఫ్ రా, గుర్తుపెట్టుకోరా, ఈ రోజు అయిపోయిందిరా అనే రేంజ్ కు తీసుకొస్తారనమాట. సో అది కొంచెం ఆలోచించుకోవాలి. అండ్ దివ్య ఓటింగ్ అండ్ టాస్క్ల వైజ్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. డిఫెండ్ చేసుకోవడం కూడా గట్టిగా చేస్తుంది. ఇంకా మీకు ఇక్కడ దివ్యలో మైనస్ లూప్ హోల్ ఏంటి అని అంటే చెప్పిందే చెప్పి ఇదా చెప్తూనే ఉంటది. ఎవరు కనిపిస్తే వాళ్ళకి అదే టాపిక్ ని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. బట్ అది ఒక్కటే మైనస్, మిగతా అంతా సూపర్ దివ్య. సో 12% తోటి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి ఉన్నాడు. సో భరణికి కూడా నిన్నటికి ఇప్పటికి 1% ఓటింగ్ పెరిగింది. కానీ అది అంత సేఫ్ అయ్యే ఓటింగ్ అయితే కాదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో ఖచ్చితంగా భరణి గారు కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ దివ్య అన్న సేవ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తున్నా. అండ్ భరణికి వెరీ షాకింగ్ గా ఉండబోతుందా ఈ వారం అని అంటే ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. భరణికి మాత్రమే, బయట ఆడియన్స్ కాదు. ఎందుకంటే బయట ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. భరణికి అంత సినిమా లేదు, భరణికి అంత ఓట్ బ్యాంక్ లేదు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. సో అలాంటప్పుడు మనం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, అది భరణికి షాక్ అవుతుంది. సో అలా బేసే చేసుకుంటే ఈయనకు కూడా 12% ఓటింగ్ ఉంది. దివ్యకి ఈయనకు మైనర్ డిఫరెన్సెస్ ఉంది. బట్ అనుకున్నంత రేంజ్ లో వర్కౌట్ అవ్వట్లేదు భరణి విషయంలో. టాస్క్ల వైజ్ ఏది చేసినా కూడా మనోడికి కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. అంటే నేను ఫిజికల్ గా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ మెంటల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ బ్రెయిన్ గేమ్ ఆడుతాను నేను, టాస్క్ ని ఫిజికలే కాదు మెంటల్లీ కూడా ఆడొచ్చు అనేది ఒక్కసారి ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మంచి అదనేది వస్తుంది, అంత హైప్ అనేది వస్తుంది. లేదు అని అంటే ఇలాగే ఉంటది. సో భరణికి 12% తోటి 5th పొజిషన్ లో ఉన్నాడు. తర్వాత పొజిషన్ వచ్చేసరికి 10% ఓటింగ్ తోటి రాము ఉన్నాడు. నిన్నటికి ఇప్పటికి 1% ఓటింగ్ అనేది తగ్గింది. బట్ రాము ఓటింగ్ అనేది చాలా స్టేబుల్ గా పడుతున్నా కూడా రాము కూడా డేంజర్ జోన్. రాము కూడా కాదు, రాము హే హైలీ డేంజర్ జోన్. మనోడు కాన్ఫిడెంట్ ఏంటంటే ఈ వారం నేను నామినేషన్ ఉన్నా బట్ నాకేం టెన్షన్ లేదు అనే ఫీలింగ్ అయితే మనోడికి ఉంది. నేను ఖచ్చితంగా సేవ్ అయిపోతాను, నాకేం టెన్షన్ నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను ఆడట్లేదు అని ఫీల్ అవ్వట్లేదు, ఇలా లైవ్ లో చాలా మాట్లాడాడు. బట్ ఏంటంటే బయట సీను సితారా, బయట సినిమా, బయట కంప్లీట్ గా ఆపోజిట్ గా అయిపోతుంది. మనోడు అని ఎక్స్పెక్ట్ చేసిన సిచ్యువేషన్ ఇక్కడ లేదు అనేది అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మొత్తానికి సెకండ్ డే ఓటింగ్ లో కూడా గజిబిజి గందరగోళం అయితే మస్తు జరుగుతుంది. బట్ ఈ వారం ఎలిమినేషన్ మీద చాలా క్లారిటీ వస్తుంది అంటే ఎవరి మీద క్లారిటీ రావట్లేదు. ఒక రాము మీద మాత్రమే కంప్లీట్ గా వన్ సైడ్ అయిపోయినట్టుగా అనిపించింది. ఈసారి రాము వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. నేను అలాగని రాముకే ఓటేయమని చెప్తలే, మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లేయండి. మా ఓటు సేఫ్ లో ఉన్నాడు, మా వాళ్ళు సేఫ్ లో ఉన్నారు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోకండి.
సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.